నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఫస్ట్ టైం సీఎం అయి 30 ఏళ్లు 15 ఏళ్లు ముఖ్యమంత్రి 15 ఏళ్లు ప్రతిపక్ష నేత 28 ఏళ్లకే ఎమ్మెల్యే 30 ఏళ్ల వయసులోనే మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనది 45 ఏళ్ల రాజకీయ ప్రస్థానమంతా తానే ఒక సైన్యంగా నడిచిన ఆ వ్యక్తి మరెవరూ కాదు ఏపీ సీఎం చంద్రబాబు 1978లో ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు చంద్రబాబు విజనరీ లీడర్గా మంచి అడ్మినిస్ట్రేటర్గా పొలిటికల్ మాస్టర్ మైండ్గా తనకంటూ ప్రత్యేక పేజీ క్రియేట్ చేసుకున్నారు ప్రతిపక్షంలో కూడా బెనకని ధీశాలి అతను 25 ఏళ్ల క్రితమే జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు ఫస్ట్ టైం సీఎంగా బాధ్యతలు చేపట్టి 30 ఇయర్స్ అయిన సందర్భంగా నవ్యాంధ్ర సీఈఓ అమరావతి రూపశిల్పి చంద్రబాబు పొలిటికల్ ప్రస్థానంపై స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం చంద్రబాబు ఫస్ట్ టైం సీఎం అయ్యి 30 ఏళ్లు అన్నీ తానై నడిపించిన అసాధారణ నాయకుడు అధికారం ప్రతిపక్షం ఏదైనా బాధ్యతగా భావించే నేత అనుకోకుండా రాజకీయాల్లోకొచ్చి పరిచయం అక్కర్లేని నేతగా ఎదిగారు సీఎం నారా చంద్రబాబు నాయుడు పాలిటిక్స్ లో ఆయనే ఒక బ్రాండ్ గా మారారు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆయన పేరు చెబితే చాలు విజనరీ అభివృద్ధే గుర్తుకొస్తుంది రాజకీయాన్ని అభివృద్ధిని వేర్వేరుగా చూసే డైనమిక్ లీడర్ చంద్రబాబు అందుకే 45 ఏళ్లుగా యాక్టివ్ పాలిటిక్స్ లో ఉంటూ వస్తున్నారాయన ఏకంగా 15 ఏళ్లు సీఎంగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం చంద్రబాబు ఫస్ట్ టైం సీఎంగా బాధ్యతలు చేపట్టి 30 ఏళ్లవుతోంది 1978లో 28 ఏళ్ల వయసులో మొదటిసారి చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు చంద్రబాబు 1980లో అంజయ్య మంత్రివర్గంలో స్థానం పొందారు 1980 నుంచి 1983 మధ్య పురావస్తు సినిమాటోగ్రఫీ చిన్న నీటిపారుదల శాఖల్ని సమర్థంగా నిర్వహించారు టీడీపీలో ఆగస్టు సంక్షోభంతో అనుకోని పరిస్థితుల్లో 1995 సెప్టెంబర్ 1న సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు బాబు రాజకీయ ప్రస్థానం అన్స్టాపబుల్ ఉమ్మడి ఏపీకి 2 సార్లు సీఎంగా పనిచేశారు ఆ తరువాత 2014 నుంచి 2019 వరకు నవ్యాంధ్రకు మరోసారి సీఎం అయ్యారు 2024 మేలో జరిగిన ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి 4వసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా 15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేయడం ఓ రికార్డ్ నితీష్ కుమార్ 20 సంవత్సరాలు డైరెక్ట్గా ఎన్నో సంవత్సరాలుగా ముఖ్యమంత్రి ఉన్నాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వనప్పుడల్లా ఒక బ్రేక్ వచ్చేది దానివల్ల ఆయన డెవలప్మెంట్ ప్లాన్స్ ఆయన అనుకున్న ఆయన పూర్తిగా సాగే కాదు ఈసారి మళ్ళీ 2029లో ఆయన ఎలక్షన్ గెలిచి ఇంకో టర్మ్ తెచ్చుకుంటాడా ఆయన అనుకున్న ఐడియాస్ అన్నీ లాంగ్ టర్మ్ ఐడియాస్ కాబట్టి అవి తీర్చగలరా ఆ ప్రశ్న ఉన్నది 1995 నుంచి 2004 వరకు 2 టర్మ్లు కంటిన్యూగా సీఎంగా పనిచేసిన చంద్రబాబు మంచి అడ్మినిస్ట్రేటర్గా పేరు తెచ్చుకున్నారు శ్రమదానం ప్రజల దగ్గరకు పాలన జన్మభూమి పచ్చదనం పరిశుభ్రత గ్రామీణ మహిళల కోసం డ్వాక్రా సంఘాలు రైతు బజార్ల ఏర్పాటు వంటి అనేక కార్యక్రమాలు చేపట్టారు చంద్రబాబు హయాంలో ఏర్పాటైన స్వయం సహాయక సంఘాలు మహిళల ఉపాధి కల్పనకు ఉపయోగపడ్డాయి ఇక విజన్ 2020కి రూట్ మ్యాప్ వేసింది కూడా బాబే ఐటీ అభివృద్ధికి కూడా ఎన్నో చర్యలు తీసుకున్నారు హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ డెవలప్ అవడంలో మైక్రోసాఫ్ట్ సెంటర్ ప్రారంభించేలా చేయడంలో చంద్రబాబు రోల్ అందరికీ తెలిసిందే పలు పత్రికలు చంద్రబాబుకు ఐటీ ఇండియన్ ఆఫ్ ది మిలీనియంగా బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ సౌత్ ఏషియన్ ఆఫ్ ది ఇయర్ వంటి బిరుదులు ఇచ్చాయి పనిచేసే ముఖ్యమంత్రి అన్న పేరు చంద్రబాబుకు చాలా త్వరగా వచ్చింది భారీ వర్షాలు తుపాను వంటి ప్రకృతి విపత్తుల సమయాల్లో 24 గంటల్లోపే అక్కడికి చేరుకుని పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేంత వరకు దగ్గరుండి పర్యవేక్షించారు చంద్రబాబు 1996లో కోనసీమను భారీ తుపాను
అతలాకుతలం చేసినప్పుడు, నవ్యాంధ్రలో హుద్హుద్, తిత్లీ వంటి తుపానులు ఉత్తరాంధ్రలో తీవ్ర బీభత్సం సృష్టించినప్పుడు బాబు చూపిన చొరవను ఏపీ ప్రజలు మర్చిపోరు. వారం 10 రోజుల పాటు విశాఖలోనే మకాం వేసి పరిస్థితి చక్కదిద్దాకే వెనుదిరిగారు. క్లిష్ట పరిస్థితుల్లో బాబు పనిచేసే తీరు ఆయన్ను ప్రజలకు దగ్గర చేసింది. అధికారం, ప్రతిపక్షం రెండింటినీ సమానంగా చూస్తారని ఆయన్ను నేతలు ఎంతో అభిమానిస్తారు. పవర్లో ఉన్నా, అపోజిషన్లో ఉన్నా నిత్యం ప్రజల్లో ఉంటారు చంద్రబాబు. అందుకే అతనంటే ఏపీ ప్రజల్లో ఓ నమ్మకం కలిగింది. ఆయన సీఎంగా ఉంటే అభివృద్ధి, సంక్షేమం రెండూ జోడెద్దులా నడిపిస్తారని ఓ ధీమా. అన్నింటికీ మించి విజనరీ లీడర్గా ఆయనకున్న పేరు చరిత్రలో నిలిచిపోతుంది. అభివృద్ధి, టెక్నాలజీ, ఫ్యూచర్ ప్రణాళిక వంటి అంశాలపై పెద్దగా జనాలకు అవగాహన లేని రోజుల్లోనే విజన్ 2020 అని టార్గెట్ పెట్టుకుని పనిచేసిన నేత సిబిఎన్. నలభై 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో చంద్రబాబు ఎన్నో ఆటుపోట్లు చూశారు. ఒకానొక టైంలో ఎన్డీఏ కన్వీనర్గా చక్రం తిప్పారు. ప్రధానులు, రాష్ట్రపతిగా ఎవరైతే బాగుంటుందో డిసైడ్ చేసే స్థాయి ఆయనకు దక్కింది. పాలిటిక్స్ లోకి వచ్చినప్పటి నుంచి అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా చంద్రబాబు చుట్టే తిరిగాయి రాజకీయాలు. ఫస్ట్ 2 టర్మ్లు సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబుకు ఎదురే లేకుండా పోయింది. వైఎస్ సీఎం అయిన తరువాత కూడా ప్రతిపక్షంలో బలంగా పనిచేశారు చంద్రబాబు. తరువాత జగన్ సీఎంగా ఉన్నప్పుడు అన్నింటికీ ఎదురొడ్డి నిలబడి నవ్యాంధ్రకు రెండోసారి సీఎం అయ్యి హిస్టరీ క్రియేట్ చేశారు. అలా విశ్రాంతి అన్నదే లేకుండా ప్రజా జీవితంలో కొనసాగుతూ వస్తున్నారు చంద్రబాబు. ఆయన చూడని అధికారం కాదు, అతను అనుభవించని పదవులు లేవు. గెలుపోటములు కూడా చంద్రబాబుకు కొత్త ఏమీ కాదు. బాబు పొలిటికల్ కెరీర్లో పోరాటాలు కూడా కామన్. 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో సంక్షోభాలకు ఎదురొడ్డారు. కింద పడిన ప్రతిసారి ఉవ్వెత్తున పైకి లేచారు. కానీ అవన్నీ ఒకెత్తు. గత 5 ఏళ్ల రాజకీయం మరో ఎత్తు. వైసీపీ దాడులను తట్టుకుని నిలబడి పసుపు కోటకు అతనే ఒక సైన్యమని ప్రూవ్ చేసుకున్నారు చంద్రబాబు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేత నుంచి దేశ రాజకీయాల్లో కింగ్ మేకర్ వరకు 5 ఏళ్లలో డ్రాస్టిక్ చేంజ్ చూశారు. నవ్యాంధ్రకు రెండోసారి సీఎం అయిన చంద్రబాబు అనుకోకుండా ఎన్డీఏలో కింగ్ మేకర్గా నిలిచారు. ఏపీ టు ఢిల్లీ చంద్రబాబు రాజకీయ ప్రయాణంపై స్పెషల్ స్టోరీ. ఆకాశమంత ఎత్తుకు ఎదిగి అధః పాతాళం చూసి 45 ఏళ్ల రాజకీయ అనుభవంతో పడిలేచిన కెరటం. ప్రతిపక్ష నేత నుంచి కింగ్ మేకర్ వరకు అతని పొలిటికల్ ఎంట్రీనే ఓ సంచలనం. ఆయన సీఎం అయిన సందర్భం కూడా చాలా ప్రత్యేకం. ఇప్పటికీ ఎన్నో విమర్శలు, మరెన్నో అవహేళనలు అయినా తగ్గని నేత అతను. 4 దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఆయన చాలా అత్యున్నత స్థాయిని చూశారు. ఎన్డీఏ మీటింగ్ జరిగితే బాబు రాక కోసం దేశంలోని పార్టీలన్నీ ఎదురు చూసిన రోజులు ఉన్నాయి. వాజ్పేయి, అబ్దుల్ కలాం లాంటి లీడర్లు చంద్రబాబు లాంటి విజనరీ లీడర్ను చూడలేదని మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. దేశ ప్రధానులే చంద్రబాబు సలహాలు తీసుకుని స్కీమ్లు ఇంప్లిమెంట్ చేశారు. అలాంటి పరిస్థితి నుంచి గత 5 ఏళ్లలో చాలా డౌన్ఫాల్ చూశారు చంద్రబాబు. ఓ రకంగా చెప్పాలంటే అధః పాతాళానికి పడిపోయినంత పనయింది. 2014లో విభజన తరువాత నవ్యాంధ్రకు ఫస్ట్ టైం సీఎం అయ్యారు చంద్రబాబు. 16,000 కోట్ల ఆర్థిక లోటుతో ఉన్న రాష్ట్రాన్ని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించారు. రాజధాని లేని రాష్ట్రంలా అనాథగా ఉన్న ఏపీకి అమరావతిని క్యాపిటల్ చేసి అభివృద్ధిని పరుగులు పెట్టించే ప్లాన్ చేశారు. సెక్రటేరియట్ నిర్మాణం చేసి మొదటి 2 ఏళ్లలోనే పాలనా కేంద్రాన్ని హైదరాబాద్ నుంచి ఏపీకి తరలించారు. పరిస్థితులన్నీ చక్కదిద్దుకుంటున్నాయనుకునే సందర్భంలో చంద్రబాబుకు 2019లో అధికారం చేజారిపోయింది. 2019 నుంచి 2024 జూన్లో అధికారంలోకొచ్చే వరకు ఎంటైర్ పొలిటికల్ కెరీర్లో ఎప్పుడూ ఎదుర్కొని విపత్కర పరిస్థితులను ఫేస్ చేశారు చంద్రబాబు.
బాబు పని అయిపోయిందన్న ప్రచారం జరిగింది. 2019లో కేవలం 23 సీట్లకు పడిపోయింది చంద్రబాబు బలం. చరిత్రలో ఎప్పుడూ లేనంత ఘోర ఓటమి, ఆ తరువాత పరిస్థితులు ఆయనకు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. స్కిల్ స్కామ్ కేసులో 52 రోజుల పాటు జైలు జీవితం గడిపారు చంద్రబాబు. దీంతో ఈసారి టీడీపీ అధికారంలోకి రాలేదో ఇక ఆ పార్టీ ఉనికే ప్రశ్నార్థకమని కూడా చర్చ జరిగింది. చంద్రబాబు వయసు దృష్ట్యా ఈసారి గెలవకపోతే పార్టీ పనైపోయినట్టేనన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ చంద్రబాబు నిలబడ్డారు. చరిత్రలో ఎన్నడూ లేనంత పతనాన్ని చూసినా గెలిచిన 23 మందిలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు వెళ్లిపోయినా ధైర్యం కోల్పోలేదు, వెనక్కి తగ్గలేదు. పార్టీ అధినేతగా టీడీపీని నిలబెట్టుకున్నారు. రాజకీయ భవిష్యత్తే లేదు, చంద్రబాబు పొలిటికల్ ఫ్యూచరే ముగిసిందనుకున్న సమయంలో అనూహ్య విజయం దక్కించుకున్నారు. అలా ఇలా కాదు, వైసీపీకి ఎదురెళ్లి పోరాడి టీడీపీకి చరిత్రలో ఎప్పుడూ దక్కని విజయాన్ని అందించారు చంద్రబాబు. మొన్నటి ఎన్నికల్లో లోకల్ గా గెలిస్తే చాలనుకుంటే చంద్రబాబుకు కేంద్రంలో చక్రం తిప్పే బంపర్ అవకాశం దక్కింది. కేంద్రంలో సంకీర్ణ శకం మొదలవడంతో ఎన్డీఏకు చంద్రబాబు అత్యంత కీలకమయ్యారు. బీజేపీ కూటమికి పూర్తిస్థాయి మెజారిటీ రాకపోవడం, మిత్రపక్షాలతో కలిపే అతి కష్టం మీద మ్యాజిక్ ఫిగర్ దాటడం చంద్రబాబుకు అడ్వాంటేజ్ గా మారింది. అనుకోని సువర్ణావకాశం చంద్రబాబు చేతికి చిక్కింది. కేంద్రంలో చక్రం తిప్పేందుకు చంద్రబాబుకు మరోసారి అవకాశం తానంతట అదే హస్తిన నుంచి అడ్రస్ వెతుక్కుంటూ వచ్చింది. ఈ ఏడాది జూన్ 4 వరకు ఎవరికీ పట్టని చంద్రబాబు ఇప్పుడు కేంద్రంలో కింగ్ మేకర్ అయ్యారు. గతంలో వాజ్పేయి హయాంలో కేంద్రంలో చక్రం తిప్పిన చంద్రబాబుకి 20 ఏళ్ల తరువాత మళ్లీ ఆ గోల్డెన్ పీరియడ్ వచ్చింది. 2014 ఎన్నికల సమయంలోనూ చంద్రబాబు ఎన్డీఏలో భాగంగా ఉన్నారు. ఆ ఎన్నికల్లోనూ టీడీపీకి 16 సీట్లొచ్చాయి. అప్పుడు 282 సీట్లు గెలుచుకుని బీజేపీ సొంతంగా మెజారిటీ మార్క్ దాటింది. దాంతో బీజేపీకి చంద్రబాబు అవసరం అంతగా లేకుండా పోయింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు బాబు గెలుచుకుంది కూడా 16 సీట్లే. కానీ బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకపోవడంతో టీడీపీ గెలుచుకున్న 16 సీట్లు ఎన్డీఏ కూటమికి ఎంతో కీలకం. 2014లో చంద్రబాబుతో వ్యవహరించిన తీరుకు పూర్తి భిన్నంగా ఇప్పుడు బీజేపీ వ్యవహరించాల్సిన పరిస్థితి. ఇదే అదనుగా చంద్రబాబు కేంద్రంలో తన మాట చెల్లించుకునే అవకాశం వచ్చింది. అలా 1978లో సాధారణ ఎమ్మెల్యేగా గెలిచి ఎన్డీఏ కన్వీనర్ గా ఎదిగి అపోజిషన్ లీడర్ నుంచి మళ్లీ సీఎం అయి పడిలేచిన కెరటమయ్యారు చంద్రబాబు.